మామిడి మలై లస్సీ. మామిడి మలై లస్సీ. వావ్, మామిడి మలై లస్సీ ఇప్పుడు తయారు చేయబోతున్నాం అనమాట. మామూలుగా యాక్చువల్లీ బయట కూడా ఈ సీజన్ అంతా మనకి మ్యాంగో లస్సీ అవైలబుల్ ఉంటూనే ఉంటుంది. మనకి ఈ సమ్మర్ ఉన్నంత అంటే మ్యాంగో సీజన్ ఉన్నన్ని రోజులు అది స్పెషల్గా ఉంటుంది. కానీ ఇంట్లో మనం మన చేతులతో చేసుకొని తాగితే ఎంత బాగుంటుందో కదా, అందుకోసమే ఇప్పుడు చేయబోతున్నాం అనమాట. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసేద్దాం. మామిడి మలై లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, కొబ్బరి బోండం గుజ్జు, కొబ్బరి పాలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. మలై అంటే ఏమనుకుంటారు ప్రవీణ గారు? మలై అంటే ఇంకా ఏముంది, అదే క్రీమ్. ఓకే, క్రీమ్ కూడా ఉంది. దాంతో పాటు కొబ్బరి బోండాలో ఉన్న మలై ఉంటుంది కదా, గుజ్జు, అది కూడా. కొబ్బరి బోండంలో గుజ్జా అంటే లేత కొబ్బరి అదే స్పెషల్. ఇది కూడా, దీన్ని కూడా మలై అంటారు కదా. దీన్ని కూడా మలై అంటారు. ఓ, ఇది మనం బాగా లేత కొబ్బరి బొండలు తాగినప్పుడు చాలా ఇగోండి ఇట్లా వస్తుంది కదా చిన్నగా, అంటే చాలా లేత కొబ్బరి అనమాట. ఇది ఎంత బాగుంటుందో, నాకు ఎంత ఇష్టమో ఇది. యాక్చువల్లీ ఒక 4 కొబ్బరి బొండలు కొట్టించుకొని ముందు ఈ కొబ్బరి తెప్పించుకుంటాను అనమాట. సో ఇదా, దీంతో కూడా సూపర్. ఇది కూడా స్పెషాలిటీ. మలై అంటే ఇది కొబ్బరి మలై. అట్ ద సేమ్ టైం మలై నార్మల్ ఫ్రెష్ క్రీమ్ కూడా. డన్. సో చాలా ఈజీ. అంటే లస్సీ అనగానే మనం ఏ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ వేసేసుకొని పెరుగుతో మిక్సీలో వేసేస్తే లస్సీ అయిపోయింది. ఎస్, డన్. చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో డైరెక్ట్ వేసేసుకుందాం. ఓకే. తొక్క తీసిన మామిడి పండు ముక్కలు, పంచదార పౌడర్. మ్యాంగోలో కూడా చాలా స్వీట్నెస్ ఉంటుంది. అలాగే కొబ్బరి పాలు కూడా వాడుతున్నాను, కొంచెం దాంట్లో కూడా ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా. సో దానివల్ల చూసుకొని కొంచెం పంచదార. ఫ్రెష్ పెరుగు అనమాట. ఫస్ట్ మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత కొంచెం పంచదార పొడి తీసుకున్నాం. ఆ తర్వాత మనం లస్సీ చేయాలంటే పెరుగు కావాలి కదా, కొంచెం గట్టి పెరుగు. అలాగే ఈ కొబ్బరి బొండ గుజ్జు, లేత కొబ్బరి. కొన్ని ముక్కలు కూడా కలుపుకుందాము డ్రింక్లో, బాగుంటుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్. మిక్సీలో చర్వ్ చేద్దాం. ఓకే. సో చాలా సింపుల్గా హ్యాపీగా అయిపోద్ది. యాక్చువల్లీ మనకి లస్సీ చేయటం అందరికీ వచ్చు, మ్యాంగో లస్సీ. కానీ డిఫరెంట్గా ఇందులో లేత కొబ్బరి కూడా వేసాము అండ్ మలై యాడ్ చేసాము, కొంచెం పంచదార పొడి. దాని సో ఈ కొబ్బరి బోండా గుజ్జు వేసే వల్ల కూడా కొంచెం థిక్నెస్ పెరుగుతుంది అనమాట అందువల్ల. సో దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం. ఓకే, డన్. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. మామూలుగా ఇంట్లో అయితే మనం గ్లాస్లోకి తీసేసుకుంటాం డైరెక్ట్, లస్సీ అయిపోయిందని. చాలా థిక్గా ఉంది కదా ప్రవీణ. దీంట్లో కొంచెం నీళ్ళు వేద్దాం, కొంచెం నీళ్ళు కూడా వేయండి. చాలా థిక్గా ఉంది కదా. సో దీంట్లో ఇంత థిక్నెస్ ఇప్పుడు ఉండాలి, ఎందుకంటే దీంట్లో కొబ్బరి పాలు కూడా వేస్తున్నాము, అలాగే కొంచెం ఐస్ ముక్కలు కూడా వేస్తాం. సో తర్వాత పల్చగా అవుతుంది. దీంట్లో కొబ్బరి పాలు. ఓకే. మామూలుగా లస్సీలో కొబ్బరి పాలు వేయం కదా, ఇది స్పెషాలిటీ అన్నమాట. సో నార్మల్గా చేసుకునేది చేసుకుంటే ఏముంటుంది మళ్ళీ కదా. అసలు కొబ్బరి మ్యాంగో కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఐస్ ముక్కలు కొన్ని గ్లాసులో కూడా వేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ప్రవీణ. ఓకే, సర్వింగ్ గ్లాస్ తీసుకుందాం. సో దీంట్లో ఇప్పుడు ఇంకొక ఐస్ వేసుకుందాం. నచ్చేవాళ్ళు కొంచెం సబ్జా గింజలు మనం నానబెట్టేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. జనరలీ లస్సీలో వేయరు. అవును. సో మనకు నచ్చితే అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో సన్నగా కట్ చేసిన కొంచెం మిగిలించుకున్నాను చూడండి, కొబ్బరి బోండా గుజ్జు. దీని మీద మనం ఇందాక చేసుకున్న లస్సీ. లస్సీ అంటే ఇంకా అలా తిక్కుగానే అలా ఇలాగే ఉంటుంది. కొంచెం ఐస్ వేసే వల్ల కొంచెం అక్కడక్కడ పల్చగా అనిపిస్తుంది, కానీ దీనికిన పల్చగా ఉండకూడదు. ఓకే. సో ప్రవీణ గారు, మామిడి మలై లస్సీ రెడీ అయిపోయింది. కొంచెం మామిడి ముక్కలతో కొంచెం ఇలా పైన గార్నిష్ చేసుకుందాం. ఇది తాగుతూ తింటూ ఉంటే బాగుంటుంది. స్ట్రాతో తాగలేదు, ఎందుకంటే లోపలంతా మనకి గట్టిగా తిక్కుగా ఉంది కదా, అండ్ కొబ్బరి కూడా ఉంది. సో మామిడి మలై లస్సీ రెడీ అయిపోయింది. కూల్ కూల్గా తాగి చెప్పండి, మీ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ లేదు. ఓకే. మామిడి మలై లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, కొబ్బరి బోండం గుజ్జు, కొబ్బరి పాలు. మామిడి మలై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. దానికి సరిపడినంత పంచదార పొడి, సరిపడినంత పెరుగు, లేత కొబ్బరి వేసుకోవాలి. తర్వాత దానిలో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా లస్సీ తయారైన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కొన్ని, ఇప్పుడు దానిలో కొబ్బరి పాలు కొన్ని వేసుకొని తర్వాత బాగా కలిపి గ్లాస్లో ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా మిగిలిన లేత కొబ్బరి కూడా వేయాలి. ఆ తర్వాత తయారు చేసిన లస్సీని వేసుకోవాలి. లస్సీ వేసిన తర్వాత పైన మామిడికాయ ముక్కలను కూడా వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడి మలై లస్సీ రెడీ.